శ్రీ జగదంబ త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు శ్రీ బనారస్ బాబు గారు. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకు అనేక నమస్సుమాంజలి ఘటిస్తూ వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందర ఉన్నటువంటి, అందరి లోపల చైతన్య శక్తిగా దాగి ఉన్నటువంటి ఆ జగదంబ అయినటువంటి లలితామాతకు అనేక నమస్కారాలు తెలియచేస్తూ కొద్దిగా బాధ అనిపిస్తోంది. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన పుట్టుకుని మనం ప్రశ్నిస్తున్నట్లుగా మనం భావన చేయాల్సి వస్తుంది. శృంగేరి వైభవము అంటూ మొట్టమొదటగా ఇక్కడ ప్రారంభించి ఆ శృంగేరి వైభవం ఎలా ఉంటుంది అంటే వారి శిష్యులు కూడా అంతే వైభవంగా వెలుగొందేటువంటి చరిత్ర కలిగిన ఏకైక పీఠం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక శృంగేరి జగద్గురు పీఠం మాత్రమే. ప్రస్తుతము భారతీయ తీర్థులుగా వెలుగొందుతున్నటువంటి పీఠాధీశ్వరులుగా వెలుగొందుతున్నటువంటి శృంగేరి పీఠంలో ఆ పీఠంతో నాకు చాలా పరిచయం ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది అంటే ఒకసారి శ్రీవారు విజయవాడ విచ్చేసినప్పుడు ఎప్పుడైనా సరే గురువులు వచ్చినప్పుడు మా నాన్నగారు మమ్మల్ని అందరినీ కూడా గురువుల వద్దకు తీసుకువెళ్ళే ఆచారం మా ఇంట్లో ఒకటి ఉండేది. అలాంటి ఆచారంలో భాగంగా భారతీయ తీర్థ మహాస్వామి వారు విజయవాడ వేంచేసినప్పుడు ఆ ప్రాంతంలో శ్రీవారు చంద్రమౌళీశ్వరి పూజా సమయంలో మమ్మల్ని అందరినీ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అప్పుడు నేను 6వ తరగతి అనుకుంటా చదువుతున్నాను, ఆ సమయంలో తీసుకువెళ్ళినప్పుడు అందరికీ తీర్థం ఇచ్చారండి. అయితే దీనికి ముందర ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. చిన్నప్పుడు నేను ఎవరినన్నా చూస్తే కనుక, అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి వాళ్ళకి ఏం ప్రమాదం జరుగుతున్నదో అది నా దృష్టిలో కనిపిస్తూ ఉండేది. ఎవరైనా మరణిస్తారు అనే విషయం కానీ, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనే విషయం కానీ నా కళ్ళకు కనిపిస్తూ ఉండేది. నేను ఆ చిన్న వయసులో చాలా లోపల ఎంతో బాధపడుతూ ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళకి ఏదో జరుగుతుంది, వారిని ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఆలోచన అంతర్మథనంగా జరిగేది. ఒక్కొక్కసారి వాళ్ళకి వెళ్ళి చెప్తే జాగ్రత్త పడతారు కదా అనుకున్నప్పుడు, నీ నోటి చల వల్ల మాకు ఆ సంఘటన జరిగింది, నీ నోరు మంచిది కాదు అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. ఇలా 2 రకాలుగా బాధపడుతూ ఉన్నది నా మనస్సు. అలాంటి సందర్భంలో శృంగేరి పీఠాధిపతుల వారు విజయ యాత్రలో భాగంగా విజయవాడకి వేయించేసినప్పుడు భారతీయ తీర్థ మహాస్వామి వారి దగ్గరికి నాన్నగారు తీసుకువెళ్ళినప్పుడు అందరికీ తీర్థం ఇచ్చారు. చిట్ట చివరిగా నేనున్నాను, నాకు తీర్థం ఇవ్వటం ఆపేశారు. నాకు లోపల ఒక భయం, ఒక బాధ, ఒక అనుమానం, ఏమైనా నేను పాపాత్ముడినా, నాకు ఇవ్వకూడదా? ఇలా ఒక చిన్నపిల్ల 6వ తరగతి చదువుతున్నటువంటి చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో అదే సమయంలో నేను కూడా అలాగే ఆలోచన చేస్తున్నాను. తదేకమైన దృష్టితో ఒక పావు గంట సేపు శ్రీవారు నా కళ్ళల్లో అలాగే చూశారు. నేను చొక్కా విప్పదీసుకున్నాను, చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు తీర్థం ఇప్పిస్తారు, వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు. నేను తలవాకాయ ఉంచుకోవటం, పైకెత్తడం. కానీ శ్రీవారి చూపు మాత్రం నా కంటిలో పడుతోందని నా మనసు చెబుతున్నది. ఎప్పుడైతే శ్రీవారు అలా 10 నిమిషాలు నన్ను చూసిన తర్వాత దగ్గరికి రమ్మని తీర్థం ఒకసారి ఇచ్చారు, తీసుకున్నాను. రెండోసారి ఇచ్చారు. ఆ రెండోసారి ఇచ్చేటప్పుడు తీసుకోబోతుంటే గబుక్కని కింద పడిపోతుందేమో అన్న ఉద్దేశం కొంచెం ముందరకి జరిగినప్పుడండి, ఇలా వంగి తీర్థం పుచ్చుకోవాలి, గురువుల దగ్గర శిరస్సు వంచి తీర్థం తీసుకోవాలనే ఉద్దేశంగా ఆ తీర్థం పుచ్చుకునేటువంటి అది శారదాంబ ప్రయోగము, శ్రీవారికి నా మీద ఉన్న వాత్సల్యము, లేకపోతే అది అలా జరగాలని సంకల్పం ఏదైనా శ్రీవారి హృదయంలో ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఆ తీర్థం కాస్త నా శిరస్సు మీద పడింది. ఎప్పుడైతే ఆ తీర్థం పడిందో అప్పటిదాకా నేను ఎవరికైనా చూసినప్పుడు వాళ్ళకి జరిగే ప్రమాదం చెప్తే వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, ఆ ప్రమాదాన్ని ఆప్ చేయలేకపోతున్నానేమో అనేటువంటి బాధ నుంచి నేను విముక్తుడయ్యాను. అది శృంగేరి వైభవం. అప్పటి నుంచి ఎవరికైనా ప్రమాదం జరుగుతోంది అంటే
ఈ ప్రార్థన చెయ్యి, ఈ గుడికి వెళ్ళు, ఈ చోటకి వెళ్ళు, ఇక్కడికి నమస్కారం చేయని చెప్పినప్పుడల్లా అలా ప్రమాదాలను తప్పించుకుని 8 దేశాల్లో ఈ రోజుకి కూడా నన్ను గౌరవించేటువంటి స్థానంలో నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే దానికి కారణం, ఏకైక కారణం మొట్టమొదటిగా భారతీ తీర్థ మహాస్వామి వారి. అలాంటి స్వామివారి యొక్క పీఠం గురించి ఒక్కొక్క మాట వింటున్నాము అనేటువంటి విషయానికి వస్తే చాలా బాధగా కలుగుతున్నది. సనాతన ధర్మంలో మొట్టమొదటిగా వారి ఇందాక శంకరమంచి గారు చెప్పారు, ఆది శంకరాచార్యుల వారి యొక్క జననంలో వారు సిద్ధాంత విభాగంలో బాగా ఉన్నారు కాబట్టి గ్రహాలను అటుకి ఇటుకి ముందరకి వెనక్కి జరపగలిగిన స్థితిలో వారు ఉన్నారు కాబట్టి అన్ని లెక్కలు చేసి శంకరుల యొక్క జయంతి విషయంలో చెప్పడం జరిగింది. అలాంటి పీఠాన్ని మొట్టమొదటి స్థాపన చేసినటువంటి శ్రీ శంకరాచార్య భగవత్పాదుల వారు బంగారపు వర్షాన్ని కురిపించినటువంటి ఆది దేవులు, సాక్షాత్తు శంకరులు. అలాంటి పీఠంలో మళ్ళీ వారి తదనంతరం పీఠాధిపతిగా కొనసాగే క్రమంలో విద్యారణ్యుల వారు 11వ పీఠాధిపతిగా శృంగేరిలోకి వచ్చి బంగారు వర్షాన్ని కురిపించారు. అది ఆ పీఠ చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన పీఠం గురించి పరుష పదాలు వాడే వాళ్ళకి ఏమి జరిగిందో, ఏమి జరగబోతున్నదో మనం కాలంలో త్వరలో చూడబోతున్నాం. అది జగన్మాత యొక్క సంకల్పము. కాబట్టి అలాంటి పదజాలాలు మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే, వారు సన్యాసి కావచ్చు, గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థానాసనం, ఒక సన్యాసి గురించి, ఒక పీఠాధిపతి గురించి చెడుగా మాట్లాడితే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దర్శనం ద్వారా ఈరోజు సాయంకాలం అందరికీ దర్శించబోయే గొప్ప విషయాన్ని నేను తెలియజేయదలుచుకున్నాను. ఒక సన్యాసి గురించి, ఒక పీఠాధిపతి గురించి చెడుగా మాట్లాడితే, ఒకవేళ పొరపాటున నేను గనక మాట్లాడితే నా ముందర 20 తరాల వారు, నా వెనకాత 20 తరాల వారికి కుష్టు వ్యాధి వస్తుంది అని చెప్పబడినది. కాబట్టి దయచేసి ఎవరెవరో ఏదేదో చెప్పారని వ్యూస్ గురించి దాన్ని చూడటమో, చెడును చూడటం మూలకంగా మీకు కూడా చెడుయే సంక్రమిస్తుంది. ఇందాక చెప్పారు మారీచుడు కథ, మాయ జింకల్లాగా రకరకాలుగా రామాయణంలో ఎలాగా ఉన్నాయో అలాగా ఇప్పుడు కొన్ని ఈ మాటలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ ఎవరెవరు చెప్తారా అని చెప్పి. మా జొన్నెత్తుల వారి ఇందాక నుంచి ఎట్లా మాట్లాడాలి అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ పట్టుకుని తిరిగితే నేను ఎలా చెప్పాలి మళ్ళీ అని చెప్పి. పట్టుకుని తిరిగిన పరమాత్ముడు మన వైపున ఉన్నప్పుడు రామాయణంలో రాముడికి విజయం ఎలా వచ్చిందో శృంగేరి పీఠ శిష్యులుగా మాకు కూడా అంతే విజయం సంభవిస్తుంది. అది శృంగేరి యొక్క వైభవం. భారతీయ తీర్థుల వారు సన్యాసాన్ని పుచ్చుకున్నప్పుడు వారి గురుదేవులు ఏ విధంగా అయితే పద్ధతిని పాటించి పీఠ యొక్క మర్యాదలు, పీఠ యొక్క పద్ధతులన్నీ వారికి ఎలాగైతే బోధన చేశారో అదే విధానంగా వారు కూడా ఇంకా ఒక మాట చెప్పారు. భారతీయ తీర్థుల వారు, మా గురువు గారికి తొందరగా అయ్యింది, ఉత్తరాధికారిగా నేను 2 సంవత్సరాలు వెనకబడిపోయానే అని బాధపడుతూ ఉన్నాను అని చెప్పి నిండు సభలో చెప్పి విధుశేఖర భారతీ మహాస్వామి వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి హారతి ఇచ్చారు. అంటే ఎందుకు జరుగుతున్నది అంటే అదే అసలు సనాతనమైన ధర్మము. తన తర్వాత తన వాణ్ణి తయారు చేసేటప్పుడు సమానంగా అతడిని కూడా నేను చూడటమే నిజమైన సన్యాసి యొక్క లక్షణం. అలాంటి గొప్ప లక్షణాలను కలిగినటువంటి సన్యాసి పీఠ పరంపర గురించి మనం మాట్లాడేంతటి వాళ్ళమా? అలాంటి మాటలు మనం చూస్తున్నామంటే చూసిన వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించినట్లే ఇండైరెక్ట్గా కూడా. ధర్మాన్ని ఎప్పుడూ కూడా అధర్మం చూడకుండా ఉండటమే ధర్మం యొక్క లక్షణం. అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నేను గతంలో కూడా నన్ను వేరే ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను, ఇప్పుడు నేనున్నాను, నా పూర్వీకులు ఎవరు, మా గోత్రం ఏమిటి, మా ఇంటి పేరు ఏమిటి, నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సామాన్యులకు అర్థం అవ్వాలి. ఎందుకంటే వారందరూ పెద్ద పెద్ద వేద విద్వన్మణులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, వారు సంస్కృతంలో బోధిస్తారు. కానీ మా పీఠాలకు సంబంధించిన విషయాలు సామాన్యుడికి వెళ్ళకపోతే అక్కడే ఈ చర్చ అంతా ఎక్కువ జరుగుతోంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పిలిచి అక్కడ చర్చ పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బాణాలు. ఏమీ లేని వాడిని కూర్చోబెడితే దిష్టి గుమ్మడికాయ కట్టినట్టుగానే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా నేను.
నా ఇంటి పేరు ఏమిటి, నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తండ్రి గారి ఇంటి పేరు దగ్గర నుంచి నాకు ఇంటి పేరు వచ్చింది, నా తండ్రి గారి దగ్గర నుంచి నాకు గోత్రం వచ్చింది. రేపు నా సంతానానికి కూడా నా తండ్రి గారి యొక్క పేరే, నా తండ్రి గారి యొక్క గోత్రమే, ఇంటి పేరు సంబంధించినవన్నీ వస్తాయి. అలాగే జగద్గురు అనేటువంటి పదము కూడా పీఠ పరంపరలో ఉత్తరాధికారికి ఎవరు చెప్పక్కర్లేదు, దానంతటి అది పరంపరాగతంగా వస్తూనే ఉంటుంది. ఎలాగైతే ప్రతి ఒక్కరికి గోత్రము ఇంటి పేరు వస్తున్నదో సామాన్యుడికి అర్థం కావాలని నేను ఈ విషయం చెప్తున్నాను. అలాంటి పీఠంలో అంత గొప్ప భారతీయ తీర్థుల వారి యొక్క తీర్థ మహిమ చేత ఇవాళ నేను 8 దేశాల్లో తిరిగి వచ్చి ఎన్నో రకాలైనటువంటి సనాతన ధర్మ కార్యక్రమంలో, ఇంకా అంతేకాదు నేను భారతదేశం అంతా చాలా చోట్ల చాలామంది పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాను, చాలామంది యతుల దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పిన విషయాన్ని వారికి చెప్పంగానే వారు కూడా లేచి నిలబడుతున్నారు. వారి కరుణ నీ మీద అంత ఉన్నదా అంటే అది భారతీయ తీర్థుల యొక్క పేరుకున్నటువంటి గొప్ప బలము. నేను కామాఖ్యలో కామరూపి పీఠానికి వెళ్ళినా కూడా పీఠాధిపతుల వారికి శృంగేరి అని పేరు చెప్పగానే వారు కూడా లేచి నిలబడుతున్నారు. వైభవం అంటే అది. వారు ఉండక్కర్లేదు, అక్కడ పీఠాధిపతి వారు ఉండక్కర్లా, వారి పేరు చెబితేనే ఎక్కడెక్కడికి ఆల్రెడీ నిలబడిపోతూ ఉంటారు. అది వైభవం అంటే. అలాంటి వైభవ చరిత్ర కలిగిన పీఠాల గురించి మనం మాట్లాడేటప్పుడు మన యొక్క పూర్వీకులకి చెడ్డ పేరు తేకుండా మాట్లాడాలి. మన పూర్వీకులు ఇంకా ఎక్కడైనా ఏదైనా వారు చేసుకున్నటువంటి గ్రహపాట్లో పొరపాట్ల వలన ఎక్కడైనా సరిగ్గా ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళకపోతే ఈ శృంగేరి పీఠాధిపతుల పాదసేవ చేసినట్లయితే ఊర్ధ్వలోకాలకి చక్కగా వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. అది జగద్గురు యొక్క పీఠం యొక్క గొప్పతనం. అలాంటి పీఠాధిపతుల వారితో మాకు ఎన్నోసార్లు ఎన్నో అనుభవాలు. నేను ఎన్నోసార్లు శృంగేరికి వెళ్ళాను. ఎంత ప్రేమ, ఇందాక వారు చెప్పారు, అలా చూస్తూనే ఉంటారండి. ఎంతమంది వేల మంది అలా ఉన్నా కూడా ఎప్పుడైనా మనం శ్రీవారు మీరు భోజనం చేశారా, మీరేమైనా పండు తీసుకుంటారా అని మనం ఎప్పుడన్నా అడిగామండి? కానీ శ్రీవారు మాత్రం వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళండి అంటారు. అది గురువు యొక్క అమ్మతనము. అలాంటి అమ్మతనం గురించి ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాము అంటే ఆ ప్రశ్నించే వాళ్ళు ఎంత పాపాన్ని మూట కట్టుకోవాలనుకుంటారో దయచేసి మీరు పాపాన్ని మూట కట్టుకుని మీ పూర్వీకులకి పాపాన్ని తీసుకురావద్దని చెప్పి మేము ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ సనాతన ధర్మంలో ఒకటే ఉన్నది. పెద్దలు కీర్తిశేషులు కీర్తిని కొంచెం భూమి మీద వదిలివేసి వెళ్ళారటండి. ఎందుకు? మనం బతకలేమోనని వారికి పాపం మన మీద మమకారము, తీపి, ప్రేమ, అత్యంత వాత్సల్యము. కనీసం ఫలానా కీర్తిని ఫలానా ఇంటి పిల్లవాడరా అంటే రేపు పొద్దున వీడికి ఏదైనా ఉద్యోగం లేదా, అయ్యో ఫలానా గొప్పవారి యొక్క మనవడో మనవరాలో ఇట్లా అయిపోయిందని బాధ చేత ఏదన్నా ఆ కీర్తి చేత నీకు సహాయం చేస్తారని ఈ భూమి మీద కొంత కీర్తిని వదిలివేసి వెళ్ళినటువంటి వారు కీర్తిశేషులు. అలాంటి వారికి ఇలాంటి మాటలు మాట్లాడే వలన నరకానికి ప్రాప్తమవుతుంది. దయచేసి మీరు అది గమనించాలి, మాట్లాడేటువంటి వారందరూ కూడా. ఇది ముఖ్యంగా. కాబట్టి అలాంటి పనులు చెయ్యవద్దు. సవినయంగా మీ మీద ఇంకా ఒక తోటి భారతీయుడిగా గౌరవంతో చెప్తున్నాం. ఇది మీకు హెచ్చరిక అనుకోండి, మనవనుకోండి, ఇంకొక రకమైన పేరు పెట్టుకోండి. కానీ నేను ఒకటే చెప్పాను గతంలో కూడా, మీకు అనుమానం వచ్చింది, శాస్త్రంలో ఒక అనుమానం వచ్చింది. శాస్త్రం తెలిసిన వాడినో అంతకంటే పెద్దవాడిని వెళ్ళి అడుగుతామా? చిన్న చిన్న భక్తుల దగ్గరికి వెళ్ళి ఇలా మనం చేతులు కట్టుకుని దాని గురించి అడుగుతామా? మీరు చేసే ప్రేలాపన ఎలా ఉందో మీకే అర్థమవుతోంది ఈ విషయం ద్వారా. నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఇంత చక్కని అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ